డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మన కాంప్లెక్స్ నెంబర్ సంబంధించి రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ద ఫామ్ a+bi నుండి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఎవరి రియల్ నెంబర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ మనకు తెలుసు కదా అది. సో ఏదైనా ఒక రియల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఏనే రియల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, సో ఇది కాంప్లెక్స్ నెంబర్ కూడా అవుతుంది. సో దాన్ని ఏమంటామంటే a,0 అంటాం అనమాట. సో ఏ అన్న ఒకటే, a,0 అన్న ఒకటే. సో ఎలా రాస్తామంటే ఫర్ ఎనీ రియల్ నెంబర్ a belongs to R, a,0 is a complex number. ఓకే, సో ఇలాంటివి ఏమైనా రెండు నెంబర్ తీసుకున్నాం అనుకోండి. సో లెట్ a,b బిలాంగ్స్ టు R, 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. సో దీని కరస్పాండింగ్ కాంప్లెక్స్ నెంబర్ ఏమవుతుంది? దెన్ a,0 b,0 ఇవి ఏమవుతాయి? కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి. అంటే బిలాంగ్స్ టు C అంటాం అనమాట. ఇలా కాంప్లెక్స్ నెంబర్స్ని C అనే లెటర్తో మనం రిప్రజెంట్ చేస్తాం. సో వీటిని ఎలా యాడ్ చేస్తాము? సో నా యాడ్ చేయండి. ఏంటి? a0 ప్లస్ b0. దీన్ని ఎలా యాడ్ చేస్తామంటే మామూలుగా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసినవి a+b, 0 + 0 అంటే a+b, 0 అనమాట. అలాగే మల్టిప్లికేషన్ a0 ఇంటూ b0, ఇది మనకు తెలుసు కదా. a ఇంటూ b ab, ac మైనస్ bd, అంటే 0 ఇంటూ 0 ప్లస్ ad, a ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ b 0 ఈక్వల్స్ టు ab, 0. అంటే ఏమవుతుందంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాడు a ఇంటూ b ab 0 అవుతుంది అనమాట. సో ఇంటూ చేస్తున్నప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ 2,0 ఇంటూ 3,0 అన్నాం అనుకోండి, అది ఏమవుతుంది? 2 ఇంటూ 3 అంటే 6,0 అయిపోతుంది. సో ఇది మల్టిప్లికేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు అండ్ లెట్ 0, 1 ఈక్వల్స్ టు i, ఇదో తీసుకుందాం. ఇలా తీసుకుందాం నోటేషన్ 0, 1 ఈజ్ ఈక్వల్స్ టు i అని తీసుకుందాం. i అంటే మీరు చిన్నప్పుడు ఆల్రెడీ వాడే ఉంటాం, మనం మ్యాట్రిక్స్లో వాడాము i అని. ఏదైనా మ్యాట్రిక్స్లో I0 సంథింగ్ ఇలా చేసాం మనం, గుర్తుందో లేదో మీకు? ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ ఇలా వస్తుంది. అక్కడ i అంటే ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు మనం అఫీషియల్గా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. సో 0, 1ని i అని అనుకున్నప్పుడు నా i² ఎంత వస్తుందో చూద్దాం. i² అంటే ఏంటి? 0, 1 డాట్ 0, 1. ఓకే, సో మల్టిప్లై చేయండి, ఏమవుతుంది? మల్టిప్లికేషన్ ఏంటి గుర్తుందా? ab ఇంటూ cd ఏంటి? ac మైనస్ bd, ad ప్లస్ bc, తెలుసు కదా. సో ఆ విధంగా చూస్తే ఏమవుతుంది? 0 ఇంటూ 0 0 మైనస్ 1 ఇంటూ 1 1, 0 ఇంటూ 1 0 ad ప్లస్ 1 ఇంటూ 0 0. అంటే ఎంత వస్తుంది? -1, 0. మరి -1, 0ని ఏమంటున్నాం మనం? -1 అంటున్నాం కదా. ఓకే, అంటే ఏంటి? దేర్ఫోర్ i² ఈజ్ ఈక్వల్స్ టు -1. సో నోట్ ఏంటి రాస్తామంటే a బిలాంగ్స్ టు Rకి a0 అంటే a అనమాట. ఓకే, అండ్ ఇక్కడ i ఈజ్ ఈక్వల్స్ టు 0, 1 అది ఇలా రాసుకోండి. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూడండి, ఫర్ ఎనీ a, b బిలాంగ్స్ టు R, నేను ఏబిని తీసుకుంటాను. మరి వాట్ ఇట్ ఈస్? దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే జాగ్రత్త చూడండి, a0 ప్లస్ 0b అని రాయొచ్చా? చెక్ చేసుకోండి, అవుతుంది కదా. ఇప్పుడు a0 అంటే ఏమనుకున్నాం? మళ్ళీ ఒకసారి రాద్దాం. a0 ప్లస్, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే b, 0 ఇంటూ 0, 1 ఇలా రాసుకోవచ్చు. మల్టిప్లై చేయండి ఒకసారి చూద్దాం. ac అంటే b ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 1 0 అంటే 0 సరిపోయింది కదా. ad ప్లస్ bc, b ఇంటూ 1 అంటే b, 0 ఇంటూ 0 అంటే 0 అంటే b సరిపోయింది కదా. సో ఇప్పుడు a0 అంటే ఏమనుకున్నాము? a కదా, ప్లస్ b0 అంటే ఏమనుకున్నాము? b కదా. ఇది 0, 1 అంటే i. సో దేర్ఫోర్ ab అన్న a ప్లస్ bi అన్న ఒకటే. ఓకే, సో నోట్ ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 అన్నారు అనుకోండి. 2, 3 అంటే ఏమవుతుందంటే 2 + 3i అన్నమాట. 2 + 3i ఇది. నెక్స్ట్ ఒక డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు a + ib, then
ఇక్కడ ఏని ఏమంటామంటే రియల్ పార్ట్ అని, బీని ఏమంటారంటే ఇమేజినరీ పార్ట్ అని అంటాం. అంటే ఐ లేని టర్మ్ ఏంటి 2, సో రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అంటాం. ఐ ఉన్న టర్మ్ అంటే ఐ కాకుండా 3, సో 3ని ఏమంటామంటే ఇమేజినరీ పార్ట్ అంటాము. సో రియల్ పార్ట్ని ఆర్ఈ ఆఫ్ జెడ్ అంటాము, ఇమేజినరీ పార్ట్ని ఐఎమ్ ఆఫ్ జెడ్ అంటాము. సో అదే రాద్దాం. ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి దెన్ ఏ అండ్ బి ఆర్ respectively known as real and imaginary parts of Z. So then that is RE of అలా కాదు, denoted by అని రాద్దాం. సో denoted by RE of Z and IM of Z. RE అంటే రియల్ పార్ట్ అని, IM అంటే ఇమేజినరీ పార్ట్ అంటాం. సో దట్ ఈస్ RE of Z ఈజ్ ఈక్వల్స్ టు రియల్ పార్ట్ ఎంత వస్తుంది ఇందులో A అండ్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్స్ టు B. ఓకే, ఇప్పుడు ఒక నోట్ రాద్దాం. ఇలా ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటున్నప్పుడు ఇమేజినరీ పార్ట్ 0 అయిపోయింది అనుకోండి, అంటే B లేదనుకోండి, అప్పుడు ఏముంది ఇక్కడ రియల్ అంటే ప్యూర్లీ రియల్ అంటాం. ఓకే, అలా కాకుండా రియల్ పార్ట్ 0 అయిపోయింది అనుకోండి, ఓన్లీ ఐ టర్మ్స్ ఉందనుకోండి, దాన్ని ఏమంటే ప్యూర్లీ ఇమేజినరీ అంటాం. ఓకే, సో ఇఫ్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ జెడ్ ఈజ్ ప్యూర్లీ రియల్ లేదు అంటే ప్యూర్లీ ఇమేజినరీ. ఇఫ్ ఇమేజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ జెడ్ ఈజ్ రియల్. ఓకే, సో దీనికి కాస్త ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఈజ్ రియల్ అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3i ఈజ్ ప్యూర్లీ ఇమేజినరీ. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకున్నాము. నెక్స్ట్ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. దీని డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఐబి then conjugate of Z is defined as A plus minus B into I. అంటే రియల్ ఇమేజినరీ పార్ట్ ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఆ ఇమేజినరీ పార్ట్ యొక్క సింబల్ మార్చేస్తాం. సో దాన్ని ఎలా రాస్తామంటే A plus minus B into I and denoted by Z bar. That is if Z is equals to A plus IB then Z bar is equals to A minus IB అన్నమాట. A minus IB. ఓకేనా? సో ఓ నోట్ చూడండి. ఇఫ్ Z is equals to 2 plus minus 5 into I అన్నాం అనుకోండి, దెన్ వాట్ ఈజ్ Z bar? ఏం చేయాలి? ఈక్వల్స్ టు 2. ఇది ఏంటుంది? ఇమేజినరీ పార్ట్ చూసుకోవాలి. -5 కదా, -5 ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 2 + 5i. ఓకే, ఇది కాంజుగేట్ అంటాం అన్నమాట. సో దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ది ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకొని దాన్ని కాంజుగేటెడ్ కట్టి మళ్ళీ దాన్ని కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, సేమ్ నెంబర్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈక్వల్ సమ్ ఏదో 5 + 6i ఉందనుకోండి, దీని జెడ్ బార్ ఏమవుతుంది? 5 - 6i. మరి దీనికి కాంజుగేట్ ఏమవుతుంది? దీనికి కాంజుగేట్ అంటే జెడ్ బార్ హోల్ బార్ అంటే ఏమవుతుంది? 5 + 6i. మరి 5 + 6i అంటే ఏంటి? మళ్ళీ జెడ్డే కదా. సో జెడ్ బార్ హోల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్. మనకి మ్యాథ్సెస్లో ఏ డాష్ హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటాం కదా, ట్రాన్స్పోజ్ అలాగనమాట. సో జెడ్ బార్ హోల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఒకటి. నెక్స్ట్ Z1 + Z2 బార్ ఈక్వల్స్ టు Z1 బార్ + Z2 బార్ అంటాం. అంటే సమ్ ఫైండ్ అవుట్ చేసేసి కాంజుగేట్ కట్టిన ఒకటే, కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసేసి సమ్ చేసిన ఒకటే. దాన్ని ఏమంటాం అంటే కాంజుగేట్ అండ్ ఎడిషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ కామ్యుటేటివ్ అంటాం. ఓకే, అలాగే థర్డ్ క్వశ్చన్ మల్టిప్లికేషన్. Z1 Z2 బార్ అంటే Z1 బార్ ఇంటూ Z2 బార్. అలాగే ఫోర్త్ వన్ Z1 బై Z2 హోల్ బార్ ఈక్వల్స్ టు Z1 బార్ బై Z2 బార్ హోల్ బార్ ఇది. ఓకే,
ఇది అనమాట. ఇవి నోట్ పాయింట్స్ కింద రాసుకోండి. ఇట్లా ప్రూఫ్ అయితే మనకి అవసరం లేదు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో డెఫినేషన్ ఏంటంటే ముందు రియల్ నెంబర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 అనే నెంబర్ అని తీసుకున్నాం అనుకోండి. దీని స్క్వేర్ రూట్ ఎలా చెప్తాము? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 = 3 అంటాం కదా. ఎందువల్ల? 9 = 3² కాబట్టి. అలాగే z = w² అయింది అనుకోండి, అప్పుడు zకి స్క్వేర్ రూట్ని ఏమంటామంటే w అంటాం. రూట్ z = w. అదే మనకి. సో అదే రాసాం చూడండి. లెట్ z be a complex number. If w is a complex number such that w² = z, then w is called square root of z. స్క్వేర్ రూట్ ఆఫ్ z. ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ zకి ఒక ఫార్ములా ఇచ్చాడు. ఆ ఫార్ములా రాస్తాను. ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, నోట్ కింద రాద్దాము. ఇఫ్ z is equals to a plus ib, then square root of z comma root z equals to root a plus ib equals to, దీనికి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి ఓకేనా? ఏంటంటే ఇక్కడ ఇమేజినరీ పార్ట్ ఉన్నప్పుడు, ఇమేజినరీ పార్ట్ రియల్ నెంబర్ అయినప్పుడు ఒక ఫార్ములా, రియల్ నెంబర్ కాదు, అది పాజిటివ్ నెంబర్ అయినప్పుడు ఒక ఫార్ములా, నెగిటివ్ నెంబర్ అయినప్పుడు ఒక ఫార్ములా. సో పాజిటివ్ నెంబర్ అయిందనుకోండి, అప్పుడు ప్లస్ ఆర్ మైనస్ రాయాలి ముందు. స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² ప్లస్ a/2, ఈ స్క్వేర్ మొత్తానికి ఉంటుంది. ప్లస్ ఇక్కడ b పాజిటివ్ అయినప్పుడు ప్లస్ వస్తుంది. మళ్ళీ i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² మైనస్ a/2. ఎప్పుడంటే ఇఫ్ b ఈజ్ పాజిటివ్. అలా కాకుండా దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏంటంటే సేమ్, ఒకవేళ b <0 అయిందనుకోండి, సేమ్ ఫార్ములా వస్తుంది. మధ్యలో ఏంటంటే మైనస్ వస్తుంది. అంటే <= స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² ప్లస్ a/2 మైనస్ i ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b² మైనస్ a/2 ఇఫ్ b <0. సో మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, అయితే b పాజిటివ్ అవుతుంది, లేకపోతే నెగిటివ్ అవుతుంది. సో b > 0 కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, పాజిటివ్ అయినప్పుడేమో ప్లస్, ఓకే, నెగిటివ్ అయినప్పుడేమో మైనస్. సేమ్ ఫార్ములా అన్నమాట. చూసారు నెంబర్స్ కానీ ఏం మారలేదు ఇక్కడ, ఇదనమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి. ఇప్పుడు ఇంతవరకు మనం ఎక్సర్సైజ్ 1bకి సంబంధించి బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1b స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ a + ib ఫామ్. చూసారు ఇది ఎలా ఉంది? ప్రొడక్ట్ ఉంది. అంటే దీన్ని ప్రొడక్ట్ చేసేసి దాన్ని సింపుల్గా మళ్ళీ ఫామ్లో తీసుకురావాలి. ఇక్కడ ఎలా ఉంది? 1 + 2i హోల్ క్యూబ్, అంటే 1 + 2i × 1 + 2i × 1 + 2i, అలాగా ఇవన్నీ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏంటి? 2 - 3i ఇంటూ 3 + 4i. సో సొల్యూషన్. సో లెట్ ఇట్ బి z. సో లెట్ z ఈజ్ ఈక్వల్స్ టు 2 - 3i ఇంటూ 3 + 4i. This is equals to, this is in the form, which form? a + ib into c + id. So what is formula for this? ac minus bd plus i into ad plus bc. Am I right? ఓకే, ఆ విధంగా రాసుకుంటే ఇక్కడ a ఎంత? 2, b -3, c 3, d 4 మల్టిప్లై చేయండి. 2 × 3 ac మైనస్ b ఇంటూ d అంటే -3 ఇంటూ d అంటే 4 ప్లస్ i ఇంటూ ad అంటే 2 × 4 ప్లస్ bc -3 ఇంటూ 3. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 3 6 ప్లస్ 12 ప్లస్ i ఇంటూ 8 మైనస్ 9. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 18 ప్లస్ -1 ఇంటూ i. దేర్ ఫోర్ జెడ్ ఏ ఫామ్లో వచ్చింది? 18 ప్లస్ -1 ఇంటూ i. సో వారు అడిగిన ఫామ్లోకి వచ్చిందో చూడండి. a + ib ఫామ్లో తీసుకురమ్మన్నాడు కదా. a అంటే ఏమవుతుంది ఇక్కడ? 18, b అంటే ఎంత వస్తుంది? -1. అయిపోయింది లేదా ఫస్ట్ది? ఓకే, సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 1 + 2i హోల్ క్యూబ్ అని ఉంది. సో దీన్ని 1 + 2i ఇంటూ
1 + 2i ఇంటూ 1 + 2i రాయొచ్చు కదా. ముందు ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. 1 + 2i ఇంటూ 1 + 2i. మీకు డౌట్ రావచ్చు, సార్ దీంతో రెండింటిని మల్టిప్లై చేసవచ్చు కదా అంటే అది యాక్సెప్టబుల్ కాదు. మన డెఫినేషన్ అంటూ ఉంది కదా, ఆ డెఫినేషన్ ప్రకారమే చేయాలి. బట్ ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది, బట్ ఇలా మనం యాక్సెప్ట్ చెయ్యము. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, AC - BD ఇక్కడ ఏ ఎంత 1 కదా, ఇక్కడ రాసేస్తాను చూడండి. AC 1 × 1 మైనస్ BD 2 × 2. AC - BD ప్లస్ I ఇంటూ AD + BC 1 × 2 ప్లస్ BC 2 × 1. ఇప్పుడు ఎంత వస్తుంది? 1 - 4 ప్లస్ I ఇంటూ 2 + 2 అంటే ఎంత వచ్చింది ఇక్కడ? -3 + 4i. ఏంటిది? 1 + 2i ఇంటూ 1 + 2i అంటే -3 + 4i వచ్చింది. వాడికి ఏం కావాలి? 1 + 2i హోల్ క్యూబ్. దేర్ఫోర్ 1 + 2i హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 1 + 2i హోల్ స్క్వేర్ ఇంటూ 1 + 2i. 1 + 2i అంటే ఏంటి? -3 + 4i ఇంటూ 1 + 2i. మళ్ళీ దీన్ని మల్టిప్లై మళ్ళీ ఫార్ములానే, ఎలా మల్టిప్లై చేయొద్దు. -3 చేత రెండింటిని, 4i చేత రెండింటిని మల్టిప్లై చేయొద్దు, ఫార్ములానే వాడదాం. ఎంత వస్తుంది ఇప్పుడు? -3 × 1 AC - BD -3 × 1 AC మైనస్ BD 4 × 2 AC - BD ప్లస్ I ఇంటూ AD + BC -3 × 2 AD ప్లస్ BC 4 × 1 4. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -3 - 8 అంటే -11 ప్లస్ I ఇంటూ -3 అంటే -6 + 4 -2 అంటే ఎంత వచ్చింది? దేర్ఫోర్ 1 + 2i హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందమ్మా? -11 ప్లస్ -2 ఇంటూ I. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కోషెంట్ ఫామ్లో ఉంది A - IB / A + IB. సో దీన్ని Z అనుకోండి. మళ్ళీ లెట్ Z ఈజ్ ఈక్వల్స్ టు A - IB / A + IB. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు A - IB / A + IB ఇంటూ దీనికి కాంజుగేట్ తీసుకుందాం. డినామినేటర్ ఉందని కాంజుగేట్ అంటే ఏంటి? A - IB / A - IB. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి పైన A - IB ఇంటూ A - IB ఉంది కదా. మళ్ళీ ఫార్ములా మల్టిప్లికేషన్ AC - BD అంటే A ఇంటూ A మైనస్ BD అంటే -B ఇంటూ -B ప్లస్ I ఇంటూ AD ప్లస్ BC A ఇంటూ -B ప్లస్ BC -B ఇంటూ A బై A + IB ఇంటూ A - IB అంటే ఏంటి? A² - B² కదా, అంటే A² - I² B² అంటే ఇది ఎంత వస్తుంది చూడండి? A ఇంటూ A² మైనస్ అంటే మైనస్ A² - B² ప్లస్ I ఇంటూ -AB -AB బై A². I² అంటే -1, ముందు ఒక మైనస్ ఉంది, -(−) ప్లస్ అంటే A² ప్లస్ B². దిస్ ఈజ్ A² - B² బై స్ప్లిట్ చేసేస్తున్నాను A² ప్లస్ B² ప్లస్ -AB -AB అంటే -2AB. సో -2AB బై A² ప్లస్ B² ఇంటూ I. ఓకేనా? సో ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇది కోషెంట్ ఫామ్లో ఉంది. ఇప్పుడు ముందు డినామినేటర్లో ఉన్న రెండింటినీ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే అది ఏ ఫామ్లోకి వస్తుంది? A + IB ఫామ్లోకి వస్తుందా? అంటే ఏమవుతుంది? మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్ బై కాంప్లెక్స్ నెంబర్ అంటే ఈ ఫామ్లోకి వస్తుంది కదా. సో మీరు దాన్ని ఈ విధంగా చెయ్యండి. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్ ఏం చేయాలి? ముందు ఈ రెండింటినీ సింప్లిఫై చేయాలి. ఒక నెంబర్ వస్తుంది, మళ్ళీ దాని చేత కాంజుగేట్ చేత పైన కిందన మల్టిప్లై చేయాలి. అది మీరు చేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఏంటి? -√3 ప్లస్ √-2 ఇంటూ 2√3 - I. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -√3. ఇప్పుడు √-2 అంటే ఏంటో చూద్దాం. √2 ఇంటూ √-1 అని రాయొచ్చు కదా దీన్ని. √2 ఇంటూ √-1 అంటే ఎంత? I కదా. సో ఇది ఎంత వస్తుందంటే √-2 అంటే ఏంటంటే √2 ఇంటూ I. సో ఇక్కడ √2 ఇంటూ I ఇంటూ 2√3 - I. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఏ ఫామ్లో ఉంది? A + IB ఇంటూ C + ID. సో మళ్ళీ మామూలే అంటే ఎంత వస్తుంది? -√3 ఇంటూ 2√3 AC మైనస్ BD √2 ఇంటూ √-1
ప్లస్ ఐ ఇంటూ ఏడి మైనస్ రూట్ 3 ఇంటూ మైనస్ 1 ప్లస్ బీసీ రూట్ 2 ఇంటూ 2 రూట్ 3 ఈక్వల్స్ టు మైనస్ రూట్ 3 ఇంటూ 2 రూట్ 3 అంటే రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే 3 మైనస్ 2 ఇంటూ 3 అంటే మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే మైనస్ 6 ప్లస్ రూట్ 2 ప్లస్ ఐ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రూట్ 3 ఇంటూ 1 అంటే రూట్ 3 ప్లస్ రూట్ 2 ఇంటూ 2 ఇంటూ రూట్ 3 రూట్ 2 ఇంటూ రూట్ 3 అంటే రూట్ 6 అంటే 2 రూట్ 6 ఓకే దేర్ ఫోర్ ఎంత వచ్చింది మైనస్ 3 ప్లస్ రూట్ మైనస్ 2 ఇంటూ 2 రూట్ 3 మైనస్ ఐ ఎంత వచ్చిందంటే మైనస్ 6 ప్లస్ రూట్ 2 ఇంటూ రూట్ 3 అదే ప్లస్ ఐ ఇంటూ రూట్ 3 ప్లస్ 2 రూట్ 6 ఓకేనా నెక్స్ట్ చూడండి 6th క్వశ్చన్ మైనస్ ఐ కాదు మైనస్ 5i ఇంటూ i/8 ఇది ఎలా చేస్తాము దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5i ఇంటూ i/8 దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని మళ్ళీ a ప్లస్ ఐబి ఫామ్లో కన్వర్ట్ చేయండి అంటే 0 ప్లస్ అంటే 0 మైనస్ 5i ఇంటూ ఇది 0 ప్లస్ 1/8 ఇంటూ i ఈక్వల్స్ టు ఏసీ మైనస్ బీడీ మళ్ళీ 0 ఇంటూ 0 0 మైనస్ బీడీ మైనస్ 5 ఇంటూ 1/8 ఏసీ మైనస్ బీడీ అయిపోయింది ప్లస్ ఐ ఇంటూ ఏడి 0 ఇంటూ 1/8 ప్లస్ బీసీ మైనస్ 5 ఇంటూ 0 అంటే ఎంత మైనస్ ప్లస్ 5/8 ప్లస్ ఇది 0 ఇది 0 అంటే ఎంత వచ్చింది 5/8 సార్ దీన్ని ఇలా చేసుకోవడం ఎందుకు సార్ ఐ ఇంటూ ఐ అంటే I² కదా I² అంటే -1 కదా సో మైనస్ ఇంటూ మైనస్ 5/8 అంటే ప్లస్ 5/8 డైరెక్ట్ వేయొచ్చు కదా అంటే వేయొచ్చు బట్ అది యాక్సెప్టబుల్ కాదు ఇలాగే చేయండి ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడిగారు అనుకోండి మీరు ఇలాగే చేయండి ఓకేనా అర్థమైంది కదా స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మైనస్ ఐ ఇంటూ 2i సో దీన్ని జెడ్ అనుకుంటే మైనస్ ఐ ఇంటూ 2i సో దీన్ని మళ్ళీ ఎలా రాస్తాము 0 మైనస్ ఐ ఇంటూ 0 ప్లస్ 2i మామూలుగా చేసేయచ్చు మైనస్ ఐ ఇంటూ ప్లస్ I² మైనస్ I² అంటే -1 మైనస్ ఆఫ్ మైనస్ +1 ఇంటూ 2 అలా వేసేయచ్చు కానీ మీరు అలా రాయొద్దు ఎగ్జామ్లో కానీ ఇస్తే ఇలాగే చేయండి ఓకే చూడండి a ప్లస్ ఐబి ఇంటూ సి ప్లస్ ఐడి అంటే ఏమవుతుంది 0 ఇంటూ 0 మైనస్ -1 ఇంటూ 2 ఏసీ మైనస్ బీడీ ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ 0 ఇంటూ 2 ప్లస్ బీసీ -1 ఇంటూ 0 ఈక్వల్స్ టు ఇది ఎంత వస్తుంది 0 ప్లస్ 2 ప్లస్ ఐ ఇంటూ 0 ప్లస్ 0 అంటే ఎంత వస్తుందమ్మా 2 దేర్ ఫోర్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐ ఇంటూ 2i ఈక్వల్స్ టు 2 అనమాట ఓకే నెక్స్ట్ మనం 8th క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇది 7th 8th క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్ పాయింట్స్ రాయాలి ఏంటంటే I⁻1 అంటే ఎంత I² ఎంత వస్తుంది -1 మనకు తెలుసు అది I³ అంటే I² ఇంటూ I² అంటే -1 కదా -1 ఇంటూ i అంటే ఎంత వస్తుంది -i I⁻4 ఈక్వల్స్ టు ఎంత వస్తుందంటే I² హోల్ స్క్వేర్ అంటే -1 అంటే ఎంత వచ్చింది 1 వచ్చింది ఇది ఫస్ట్ది నెక్స్ట్ ఇంకేంటంటే ఇది నోట్ 1 కింద రాసుకోండి నెక్స్ట్ నోట్ 2 ఏంటంటే I⁻1 అన్నా I⁻5 అన్నా I⁻9 అన్నా ఇవన్నీ ఒకటే అంటే 4 చేత డివైడ్ చేస్తున్నప్పుడు రిమైండర్ 1 వచ్చిన ప్రతి పవర్కి కూడా అన్నీ ఈక్వల్ అవుతాయి అలాగే I² అన్నా I⁻6 అన్నా I⁻10 అన్నా ఇవన్నీ ఒకటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత i ఇదేమో -1 ఓకే నెక్స్ట్ I³ అన్నా I⁻7 అన్నా I⁻11 అన్నా ఇవన్నీ ఒకటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అలాగే I⁻4 I⁻8 I⁻12 ఇవన్నీ కూడా ఎంత వస్తాయంటే 1 ఓకే ఇది నోట్ 2 అనమాట ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి ఇప్పుడు I⁻9 అని ఇచ్చాడు సో I⁻9 ఎలా రాస్తాము
ఐ పవర్ 8 ఇంటూ ఐ పవర్ 1 అని రాస్తాం కదా. ఇది ఎలా అడ్జస్ట్ చేస్తామంటే 9ని 4 చేత డివైడ్ చేస్తాం. 4 2s 8 అంటే 1 వచ్చింది. అంటే 4 ఇంటూ 2 అంటే 4 ఇంటూ 2 ప్లస్ 1. సో ఇది రాసుకుంటాం అనమాట. 4 ఇంటూ 1 అంటే 8 కదా, అందువల్ల ఐ పవర్ 8 ఇంటూ ఐ పవర్ 1. సో దీన్ని ఐ పవర్ 8 అంటే ఎంత, 1 కదా, అంటే 1 ఇంటూ ఐ పవర్ 1 అంటే ఐ, అంటే ఐ. సిన్స్ ఐ పవర్ 8 ఈక్వల్స్ టు 1, దస్ ఐ పవర్ 9 ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి, ఐ. అలాగే 9th క్వశ్చన్ చూడండి. ఐ పవర్ -9, ఐ పవర్ -19 సారీ, ఈక్వల్స్ టు ఐ పవర్ -19 ఎలా రాయొచ్చు, 1/i పవర్ 19. సో 19కి నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 4 ఎంత వస్తుంది, 16 కదా, అంటే 1/i పవర్ 16 ఇంటూ ఐ క్యూబ్ అని రాయొచ్చు కదా. మరి 1/i పవర్ 16 అంటే 1/1, అది ఐ పవర్ 16 అంటే 1 కదా, ఇది ఐ క్యూబ్. ఓకే, ఐ క్యూబ్. ఈ 1ని ఐ పవర్ 4 అని రాయొచ్చు కదా పైన మనం, ఐ పవర్ 4/i క్యూబ్. ఐలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ పైన, 4 ఉన్నాయి. ఐ క్యూబ్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఐలు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే ఎంత వస్తుంది, ఐ వస్తుంది. దేర్ ఫోర్ ఐ పవర్ -19 ఈక్వల్స్ టు ఐ వస్తుంది. ఎంత, ఐ. ఓకే, అర్థమైందా? దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 7 + 7i ఇంటూ ప్లస్ ఐ ఇంటూ 7 + 7i. రెండు 7 + 7iలేనా? ఎస్. ఇప్పుడు రెండిట్లో ఏదైనా కామన్ తీయొచ్చా చూడండి. 7 + 7i కామన్ తీసుకోవచ్చు కదా. తీస్తే ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది, ఇక్కడేమో ఐ ఉంది. సో 3 + i ఇంటూ 7 + 7i. ఓకే, మళ్ళీ మామూలుగా చేసేయడమే. ఏంటి, a + ib ఇంటూ c + id. ఫార్ములా ac - bd ప్లస్ i ఇంటూ ad ప్లస్ bc. అలా రాస్తే చూడండి. 3 ఇంటూ 7 ac మైనస్ bd 1 ఇంటూ 7 ac - bd ప్లస్ i ఇంటూ ad ప్లస్ bc. 3 ఇంటూ 7 ప్లస్ bc 1 ఇంటూ 7. ఓకే, సో ac - bd అంటే ఎంత వచ్చింది, 3 ఇంటూ 7 21 మైనస్ 7 ప్లస్ i ఇంటూ 3 7s 21 ప్లస్ 1 7 7. 21లో 7 పోతే 14 ప్లస్ i ఇంటూ 21 + 7 అంటే 28. దేర్ ఫోర్ జెడ్ ఎంత వచ్చింది, 14 + 28 ఇంటూ ఐ. ఓకే, ఇది 9th క్వశ్చన్. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్. 2 + 5i/3 - 2i ప్లస్ 2 - 5i/3 + 2i. సో దీన్ని మనం చేయాలి. ఇక్కడ చూడండి 3 - 2i కదా ఉంది. సో ఏం చేయాలి, 3 + 2i చేత న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇది 2 - 5i/3 + 2i ఇంటూ ఇది 3 - 2i/3 - 2i. ఇప్పుడు కింద ఎంత వస్తుంది చూడండి, x + iy ఇంటూ x - iy. చూడండి ఈ ఫార్ములా x² + y². ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ 3² + 2². ఇప్పుడు ఇది ఎంత వస్తుంది, రెండింటిని మల్టిప్లై చేయాలి. a + ib ఇంటూ c + id. ac - bd అంటే a ఇంటూ c అంటే 2 ఇంటూ 3 ac - bd 5 ఇంటూ 2 ac - bd ప్లస్ i ఇంటూ ad 2 ఇంటూ 2 ad ప్లస్ bc 5 ఇంటూ 3. ఇది ఫస్ట్ది. ప్లస్ మళ్ళీ చూడండి, మళ్ళీ 3² + 2² వస్తుంది కింద ఇంటూ మళ్ళీ a + ib ఇంటూ c + id 2 ఇంటూ 3 ac - bd -5 ఇంటూ -2 ప్లస్ i ఇంటూ ad ప్లస్ bc 2 ఇంటూ -2 ad మైనస్ bc సారీ ad ప్లస్ bc ad ప్లస్ bc ప్లస్ -5 ఇంటూ 3 ఈక్వల్స్ టు 2 3s 6 6 - 10 అంటే -4 -4 ప్లస్ 2 2s 4 4 ప్లస్ 15 19i/13 ప్లస్ ఇది చూడండి 2 3s 6 6
మైనస్ 3 మైనస్లు ఉన్నాయి అంటే మైనస్ 6 మైనస్ 10 అంటే మైనస్ 4 ప్లస్ మళ్ళీ I ఇంటూ మైనస్ 4 మైనస్ 15 అంటే మైనస్ 19 బై 13. సో ఇక్కడ మైనస్ 4 బై 13 ప్లస్ 19 బై 13 ఇంటూ I ప్లస్ మైనస్ 4 బై 13 మైనస్ 19 బై 13 ఇంటూ I. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. మైనస్ 4 బై 13 మైనస్ 4 బై 13 అంటే మైనస్ 8 బై 13 ప్లస్ ఇది 0 ఇంటూ I అని రాయొచ్చు. ఎందుకంటే A ప్లస్ IB ఫామ్లో కన్వర్ట్ చేయబడినాడు కదా ఇది. సో దీన్ని మనం మైనస్ 8 బై 13 ప్లస్ 0 ఇంటూ I అని రాయొచ్చు అనమాట. ఓకే, అర్థమైంది కదా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, దీంతో మనకి 1B ఎక్సర్సైజ్లో రోమన్ 1లో ఉన్న మనకి 11 సమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. సో మీ అందరికీ క్లాస్ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ మాత్రం చేయడం మానేస్తున్నారు, లైక్ కూడా చేయండి. నెక్స్ట్ మన ఈ ఛానల్ మరింత మందికి చేరువయ్యేలాగా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.